AP.9 న్యూస్ ఛానల్ని అందరూ కూడా చూస్తున్నారు. బట్ అయితే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని మంచి వార్తలు ఇచ్చేదానికి నా వంతు ప్రయత్నంగా నేను ఖచ్చితంగా చేస్తాను. అదేవిధంగా మీరు లైక్ చేసి హైప్ చేయండి. అదేవిధంగా కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ని తెలియచేయండి. దీనివల్ల ఏంటంటే మన ఛానల్ సంబంధించిన వీడియోస్ బూస్టప్ అయి ఇంకా మిగతా చాలామందికి కూడా తెలిసే అవకాశం ఉంది. కనుక మీరందరూ కూడా ఆదరించాలని చెప్పేసి కోరుతున్నాను. థ్యాంక్ యూ. భారతదేశంలో యువతపై, నిరుద్యోగులపై, విద్యార్థులపై జరుగుతున్న ర్యాలీ ఏదైతే ఢిల్లీలో శాంతియుత ర్యాలీ ఉందో ఆ ర్యాలీలో దేశానికి వెన్నెముక లాంటి యువకులపైన, విద్యార్థులపైన, విద్యార్థుల తల్లిదండ్రులపైన ఈ పోలీసు వ్యవస్థ నరేంద్ర మోడీ గూండాగిరి ఏదైతే ఉందో దాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈరోజు భారతదేశానికి రైతు ఎంత అవసరమో విద్యార్థి కూడా అంతే అవసరం. రేపొద్దున భవిష్యత్తుకి విద్యార్థులు, యువకులు భారతదేశ ఆస్తిగా ఎంతోమంది ఈరోజు చెప్తూ ఉంటారు, బీజేపీ నాయకులు కూడా. అలాంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు భారతదేశ యువకులపైన రౌడీజాన్ని, గూండాయుజాన్ని ప్రయోగించి వాళ్ళ మీద దాడి చేయడము చాలా నీచాతి నీచంగా నేను కాంగ్రెస్ పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తూ, ఈరోజు భారతదేశంలో చదువుకోవాలన్నా, ఉద్యోగం చేయాలన్నా యువతకి ప్రభుత్వం మీద పూర్తిగా నమ్మకం పోయే ప్రమాదం ఉంది. యువత వలసపోయే ప్రమాదం ఉంది. విద్యార్థులు వలసపోయే ప్రమాదం ఉంది. ఈరోజు భారతదేశంలో విద్య అనేది పేదవాడికి దూరం అయ్యేదే కాకుండా ఈరోజు విద్య అనేది ఐసీయూలోకి ఈ బీజేపీ ప్రభుత్వం తీసుకొని వెళ్ళి పెట్టింది. భారతదేశంలో విద్య ఖరీదుగా మారింది. అదేవిధంగా ఈరోజు ఐసీయూలోకి వెళ్ళిపోయింది. ఈ బీజేపీ ప్రభుత్వం 15 ఏళ్ళ పాలనలో విద్యని పేదవాడికి దూరం చేసి కార్పొరేట్ సంస్థలకి ఒత్తాసు పలుకుతూ వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటూ వాళ్ళ దగ్గర లాభాలు కోట్లాది రూపాయల్లో పీడీఆర్ బాండ్ల రూపంలో కోట్లాది రూపాయల ఫండ్స్ కలెక్ట్ చేసుకొని ఈరోజు బీజేపీ ప్రభుత్వం గద్దెనెక్కి ఎవరైతే ప్రశ్నిస్తారో, శాంతియుతంగా నిరసనలు చేస్తారో వాళ్ళ మీద దేశద్రోహం కేసులు పెట్టడానికి కూడా ఈ నీచమైన ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది, ఎవరైతే ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నాడో విద్యాశాఖ మంత్రి, అతను వెంటనే రాజీనామా చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అతను కానీ రాజీనామా చేసి ఈ భారతదేశ పౌరులకి, భారతదేశ విద్యార్థులకి, భారతదేశ యువకులకి క్షమాపణ చెప్పి అతను రాజీనామా చేసి రాజీనామా చేసి అతను తప్పుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు భారతదేశాన్ని కాపాడుకోవాలంటే ఏకైక మార్గం బీజేపీకో హటావో దేశ్ కా బచావో అనే నినాదాన్ని కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్తామని చెప్పి నేను తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు రాహుల్ గాంధీ గారి పైన దాడి చేయడం జరిగింది. సిగ్గుందాయా మీకు? దేశ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మా నాయకుడు రాహుల్ గాంధీ ఏమన్నాడు? మిమ్మల్ని ఏమన్నా దాడికి ప్రయత్నించినాడా? ఏమన్నా దౌర్జన్యం చేసినాడా? శాంతియుతంగా నిరసన తెలిపారు, నిరసనకారులకి మద్దతు తెలిపినాడు. ఈరోజు భారతదేశం చూసి వేరే దేశాలు నవ్వుకునే పరిస్థితికి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చింది. నవ్వుతున్నారు అన్ని దేశాలు. నీ పరిపాలన, నీచమైన పరిపాలన, ఒక ప్రతిపక్ష నాయకుడిని రోడ్డు మీద ఈడ్చుకోబోయే పరిస్థితుల్లో, ప్రశ్నించిన ప్రతిపక్ష నాయకుడిని ఈడ్చుకోబోయే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందంటే ఈ ప్రభుత్వం చేతగానితనం ఎంతైనా ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. అదేవిధంగా విజయవాడలో మా కాంగ్రెస్ పార్టీ పైన కొంతమంది బీజేపీ నాయకులు మూకుమ్మడిగా వచ్చి దాడి చేయడం జరిగింది. ఆ దాడిని తీవ్రంగా ఖండిస్తూ, మీకు సిగ్గు శరం ఉందా అని నేను అడుగుతున్నా మాధవ్ గారిని, బీజేపీ అధ్యక్షుడు. సిగ్గు శరం ఉందా నీకు?
నీ కార్యకర్తలను కంట్రోల్లో పెట్టుకోవా. మీరే పూర్తిగా రౌడీ మూకల్ని మా పార్టీ కార్యాలయాన్ని ముట్టడించి కార్యాలయంపై దాడి చేసిన దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ రాబోయే రోజుల్లో కూడా మేము కూడా ఎటువంటి దాడులకైనా సిద్ధమని చెప్పి మీకు సవాల్ ఇస్తున్నా. మీ ఉడత ఊపులకి మీ బెదిరింపులకి కాంగ్రెస్ పార్టీ భయపడదు. ఆంధ్రప్రదేశ్లో మిమ్మల్ని ఎదుర్కోవడానికి తిరగబడ్డానికి మీ మీద కూడా తిరిగి దాడి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. మీ సక్రమైన పరిపాలన అందించుంటే మీ మంత్రి రాజీనామా చేస్తుంటే ఎవరు ప్రశ్నించరయ్యా మిమ్మల్ని. మీరు సక్రమైన పరిపాలన అందించండి, యువతకు భారతదేశంలో న్యాయం జరగండి. ఈరోజు భారతదేశంలో చదువుకోవాలన్నా ఉద్యోగం చేయాలన్నా యువత భయపడే పరిస్థితి వచ్చింది, యువత తల్లిదండ్రులు భయపడే పరిస్థితి వచ్చింది 12 ఏళ్ళుగా. ఈరోజు భారతదేశాన్ని వదిలిపెట్టి యువత వేరే దేశాలకు వలసపోయే పరిస్థితి వచ్చిందంటే మీ ప్రభుత్వం చేతకానితనం కాదా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. గత సంవత్సరాల నుంచి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎవరైతే నీట్ ఎగ్జామ్ రాస్తారో ఆ నీట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులకు ఒకటే బాధ, ఆవేదన. ఈ రాసిన ప్రతి పేపర్ కూడా పేపర్ లీకేజ్ కావడం ఇది అత్యంత దారుణం. అందులో నీట్ ఎగ్జామ్ నిర్వహించేది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటేనే అది ఒక బీజేపీకి ఒక పార్టీ ఆఫీస్ లాగా అయిపోయింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కాదు, అది నేషనల్ తుగ్లక్ ఏజెన్సీ. అదేవిధంగా బీజేపీ ఒక బీజేపీకి తొత్తుగా మారిపోయింది. ఎంతోమంది దీనివల్ల దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజ్ కావడం వల్ల దేశవ్యాప్తంగా దాదాపు 22 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కానీ ఇంతవరకు అయింది నరేంద్ర మోడీ కానీ అదేవిధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కానీ ఇంతవరకు స్పందించలేదు. దానిపైన ఎవరిని కూడా పేపర్ లీకేజ్ ఎవరైతే చేశారో వాళ్ళని ఇంతవరకు శిక్షించలేదు. వెంటనే ఎన్ఎస్ఓ నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఎంతోమంది విద్యార్థుల యొక్క ఆవేదన బాధను అర్థం చేసుకొని వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆవేదనను అర్థం చేసుకొని వెంటనే ఈ నీట్ పేపర్ లీకేజ్కి సంబంధించి ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని వెంటనే శిక్షించాలని చెప్పి అదేవిధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గత 20 రోజుల నుంచి జంతర్ మంతర్ వద్ద యువత నిరుద్యోగులు అనేక రకాలుగా నిరసన తెలియజేస్తూ ఉంటే ఈ బీజేపీ గవర్నమెంట్ వారిపైన విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేసి టియర్ గ్యాస్ వదిలి వాళ్ళని రక్తపాతం వచ్చేలా కొట్టడం చాలా మనం చూస్తూనే ఉన్నాం. దీనిని ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ దేశం యొక్క యువతను చాలామంది ఖనిజాలతో పోల్చారు. ఇంతవరకు అయింది ఆ యువత కోసం మీరు ఒక్కసారి కూడా స్పందించలేదు. ఎంతోమంది ఈ దేశం యొక్క యువత కోసం దేశంలో ఉన్నటువంటి దేశ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు విద్యార్థుల పక్షాన తర్వాత అదేవిధంగా యువత పక్షాన జంతర్ మంతర్ వద్ద నిరసన తెలియజేస్తే రాహుల్ గాంధీ గారిని అక్రమంగా ఈడ్చుకెళ్ళి అదేవిధంగా అరెస్ట్ చేయడం ఇది అత్యంత అప్రజాస్వామికమని తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ 2017లో ఏర్పాటయ్యి ఇంతవరకు అయింది. దాదాపు ఈ 12 సంవత్సరంలో బీజేపీ గవర్నమెంట్లో 152 సార్లు పేపర్ లీకేజ్ అయింది. ఎస్ఎస్సీను ఆర్ఆర్బి ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ప్రతి ఏ ఎగ్జామ్ పెట్టినా కూడా పేపర్ లీకేజ్ కావడము అడ్డదారిలో బీజేపీ వాళ్ళను ఆ ఉద్యోగాల్లో ఎక్కించడం అనేది జరుగుతుంది. దీన్ని వెంటనే ఈ దేశ యువత ప్రశ్నిస్తూ ఉంది. టాలెంట్ ఉన్న వాడికే ఉద్యోగాలు ఇవ్వండి, టాలెంట్ ఉన్న వాడికే ఇవ్వండి, ఎగ్జామ్స్ ట్రాన్స్పరెంట్గా జరపండి మేము అడిగితే వారిపైన దాడి చార్జ్ చేయడం. బీజేపీ గవర్నమెంట్కి ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం. యువత అనేది ఈ దేశంలో ఏమైనా తలుచుకుంటే ఖచ్చితంగా ఈ దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉంది. మేము చూశారు నేపాల్లో ఏం జరిగింది. జెన్జీ ఉద్యమాలు వచ్చి నేపాల్లో గవర్నమెంట్ పడిపోయింది, బంగ్లాదేశ్లో పడిపోయింది. నెక్స్ట్ వచ్చేది ఖచ్చితంగా ఈ భారతదేశంలో జెన్జీ ఉద్యమం వస్తుంది. యువత మేము తీసుకొస్తామని కూడా ఈ సభాముగా తెలియజేస్తున్నాం. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పినటువంటి నరేంద్ర మోడీ ఇంతవరకు అయింది ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎన్ఎస్ఓ నుంచి మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం. నీట్ ఎగ్జామ్స్ పేపర్ లీకేజ్ అయినటువంటి నిందితులను వెంటనే తక్షణమే నిందితులను అరెస్ట్ చేయాలి. తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ వారిని
రాజీనామా చేయాలి. తర్వాత ఎగ్జామ్స్ ట్రాన్స్పరెంట్గా జరిగి ప్రతి విద్యార్థి కూడా న్యాయం జరగాలని ఎన్ఎస్వై నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను.